బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ హాస్టల్స్ లో ఏసీబీ ఆకస్మిక దాడులు చేస్తోంది. ఇటీవల పలు హాస్టల్స్ లో విద్యార్థులకు వరుసగా ఫుడ్ పాయిజన్లు అయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సీఎం రేవంత్ ఆదేశాలతో ఏసీబీ అధికారులు కదిలారు. ఉదయం 5 గంటల నుంచే తనిఖీలు కొనసాగుతున్నాయి. పిల్లలకు సరైన ఆహారం అందించడం లేదన్న ఆరోపణలు హాస్టల్ వార్డెన్లపై ఉన్నాయి. ఎస్సీ హాస్టల్స్ లో ఏసీబీ ఆకస్మిక దాడులు చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు ఫోన్ లైన్ లో. నగేష్, ఎస్సీ హాస్టల్స్ లో ఏసీబీ ఆకస్మిక దాడులు చేస్తుంది. ఫుడ్ పాయిజన్ కి సంబంధించి పలు కంప్లైంట్లు రావడంతో ఈ ఆకస్మిక దాడులకు పాల్పడింది. మరి ఇప్పటి వరకు జరిగిన ఈ దాడులలో ఏ విషయాలు బయటకు వచ్చాయి? చాలా గందరగోళ పరిస్థితులు ఎస్సీ హాస్టల్స్ లో కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఉదయం 5 గంటల నుంచి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటనలో ఉండగానే ఆదేశాలు జారీ చేయడంతో ఎస్సీ హాస్టల్స్ పైన దాడులు చేస్తున్నారు. వార్డెన్లు కనీస వసతులు పిల్లలకు కల్పించడంలో విఫలమయ్యారని చెప్పి ఏసీబీ తనిఖీల్లో బయటపడింది. మనకు వచ్చిన విజువల్స్ లో చూడొచ్చు, ఫోటోస్ లో కూడా. వాళ్ళకు మాడిపోయిన అన్నము, ఆ ఉడకని కూరలు, అక్కడ ఉన్న ఏదైతే వంట సామాన్లు ఎంత అపరిశుభ్రత వాతావరణంలో ఉన్నాయో వాటన్నిటిని గమనించవచ్చు. అంటే హాస్టల్ వార్డెన్లు ప్రభుత్వం లక్షల రూపాయలు విద్యార్థులకు వెచ్చిస్తున్నా వాళ్ళ జేబుల్లోకే వెళ్తున్నాయనేది ఈ ఫోటోలు, ఆ వీడియోసే వాళ్ళ నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే లక్షల రూపాయలు వెచ్చిస్తున్నా వాళ్లకు అన్నం పెట్టడంలో నిర్లక్ష్యము, కూరలు పెట్టడంలో నిర్లక్ష్యం, వాళ్ళకి ఏదైతే పడుకోవడానికి ఇస్తున్న బెడ్లు కావచ్చు, వాళ్ళు ఉండడానికి ఆ లోపల ఏదైతే రూములు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయని చెప్పి స్వయంగా నివ్వెరపోయిన పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితుల్ని విద్యార్థులకు అధికారులు కల్పిస్తున్నారా? ఎంత దారుణం! మరి ఊర్లలో ఉన్న కడు పేదలు, నిరుపేదలు కూడా తమ పిల్లల్ని బాగా చదివించాలని చెప్పి హాస్టల్స్ కి, గురుకుల హాస్టల్స్ కావచ్చు, ఎస్సీ హాస్టల్స్ పంపిస్తుంటారు. కానీ ఇలా అధికారులు తమ జేబుల్లోకే లక్షల రూపాయలు నింపుకొని విద్యార్థులను వేధిస్తున్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు జగిత్యాల, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత వందలాది మంది విద్యార్థులు హాస్పిటల్స్ కు వెళ్లారు. చాలా మంది తమ పిల్లలను హాస్టల్స్ లో ఉంచలేము అని చెప్పి, వాళ్ళు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పుకో చాలా మంది తల్లిదండ్రులు నిన్ననే కొంతమంది జగిత్యాల్లో పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లిన పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే వీటన్నిటిని కట్టడి చేస్తేనే హాస్టల్స్ బాగుపడతాయి, లేదంటే చెడ్డ పేరు వస్తుందని చెప్పి ప్రభుత్వం భావించింది. వీటన్నిటి రిపోర్ట్ కూడా సీఎం కి అధికారులు ఇంటెలిజెన్స్ ద్వారా పంపించారు. వెంటనే సీఎం ఖచ్చితంగా హాస్టల్స్ పైన రైడ్స్ నిర్వహించాల్సిందే, తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్న అధ్వాన పరిస్థితుల్ని ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్లు కూడా మీడియాకు చూపించండి. ఎందుకంటే అధికారులకు కూడా తెలియాలి తాము ఏం చేస్తున్నాం, వాళ్ళ సొంత పిల్లలకు కూడా ఇలానే తిండి పెడతారన్న విషయాన్ని కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిర్లక్ష్యం ఎక్కువ ఉంటే ఖచ్చితంగా సస్పెండ్ కూడా చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదయం మొత్తం ఏసీబీకి సంబంధించిన అధికారులందరూ కూడా ఉదయం 5 గంటల నుంచే హైదరాబాద్ లో అయితే విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. స్టేట్ వైడ్ గా కూడా తనిఖీలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే పూర్తిగా నిర్లక్ష్యం వహించి విద్యార్థులను వేధింపులు చేస్తున్నారో వాళ్ళందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం కావచ్చు, అవసరమైతే సస్పెండ్ చేసి ఇంకొకసారి ఇలాంటి మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా వాళ్ళపైన వేటు వేస్తాం, అవసరమైతే ఉద్యోగులకు తీసేస్తామని చెప్పి కూడా వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. థ్యాంక్ యూ నగేష్.